అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. సంబంధించిన ముఖ్యమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్మపురిలో గడిచిన 16 మాసాల్లో ఏం జరుగుతుంది, ఏం చేశారని ఉన్న మా మిత్రులు వాస్తవంగా ఎల్ఓసి గురించి కానివ్వండి, రోడ్డు వైడనింగ్ గురించి కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి మనస్తత్వం, అదేవిధంగా మా కార్యకర్తల మనస్తత్వం గురించి మాట్లాడడం జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు. మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడమని ఏం చెప్పరు. మాకు తెలుసు ఏం జరుగుతుందో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారనేది స్పష్టంగా మాకు తెలుసు. సో ఎమ్మెల్యే గారు మాట్లాడేయడం ఆ విధంగా లక్ష్మణ్ కుమార్కి బదులు వేస్తున్నాం. కొన్ని సందర్భాలలో లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా నేను కూడా ఇంకా కొంతమంది మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, వేదిక మీద ఉన్న వాళ్ళు ధర్మపురి అసలు ఏం జరుగుతున్నది 30 సంవత్సరాల నుంచి చేస్తామంటే, ఆ 30 సంవత్సరాలలో నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నా. ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినా, ఒకసారి టెంపుల్ చైర్మన్ పదవి చేశాను, ఒకసారి ఎంపీటీసీగా నేను ప్రత్యక్షంగా ఉన్నాను. ఇప్పుడు ముందటి వరకు మా మిసెస్ కౌన్సిలర్గా ఉండే. అసలు రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు మన ఉద్యోగం అనేది 5 సంవత్సరాల ఉద్యోగం, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 61 సంవత్సరాల ఉద్యోగం కాదు. మేము చేసినా మేము చేసినామని చెప్పుకోవడం కాదు. మనం 5 ఇయర్స్కి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తే మనం మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతాం అనేది ఇది చాలా బేసిక్ ప్రిన్సిపల్ రాజకీయాలను. ఏదో కాంగ్రెస్ పార్టీలో మేం చేశాము, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండగా మేం చేసాం అదే కాదు. ప్రజలు, నేను కూడా ఇక్కడే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, ధర్మపురిలోనే ఉంటారు. అందరికీ తెలుసు. ప్రజలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క నాయకుడి గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి, యాటిట్యూడ్ గురించి గమనిస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా నేను చేశాను అని ఎవరు కూడా చెప్పుకునే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. దాని కొరకు నేనేదో మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి అని మాట్లాడడం అనేది నిజంగా నాకైతే అర్థమే కాదు. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, ఇంకొక నాయకుడు సరే నేను దాని తర్వాత ఎప్పుడైనా కానీ మాట్లాడతాను. ఇది ఒక బ్రాహ్మణ సంఘం గురించి, అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సంఘంకు సంబంధించింది అంతర్గతమైన విషయం. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానే, ఖచ్చితంగా మాట్లాడతాను. వాస్తవంగా అంటే ఇంకొక నాయకుడు ఏం మాట్లాడతారంటే, ఇట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలను, సిఐలను పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ధర్మపురి మండలం వరకు నేను ఒక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈవెన్ ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి తెలుసు 30 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎలా ముందరికి తీసుకుపోతారు, వారి ఆలోచనకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఖచ్చితంగా ఆ పరిధి దాటి మేము ఎప్పుడు పనిచేయం. ఇంకా వ్యక్తిగతంగా కొద్ది గొప్ప మాట్లాడడానికి ఎందుకు లేదు. రివెంజ్ టైప్ పాలిటిక్స్ మనకు అవసరం లేదు. మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం పనిచేసుకుంటూ పోవాలనే ఆలోచన. ఈ మొత్తం రాజీనామా కోసం పోతే లక్ష్మణ్ కుమార్ రాజీనామా చేయాలి. అరే ప్రభుత్వంలో మేము ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుంది, రాష్ట్రాన్ని ఇస్తుందని పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నాం. అధిష్టానంలో ఉండి మా పున్నప్రభాకర్ అన్న గారు, లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఇట్లాంటి నాయకులు అధిష్టానంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కారణంతో తెలంగాణ రాష్ట్రం రాలే. నువ్వు రాజీనామా చేయలే, నువ్వు ఏది వచ్చిందా? 1750లో పుట్టినావు. నీకు ఒక 180 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు మాట్లాడే విధానం అట్లుంది. మిత్రుడా, తగ్గించుకో. ఇంకొక 2 అంశాలు మాట్లాడుతున్నాం. కర్నర్ రవి పాపం జాబ్ ఒలిగించారు అని మాట్లాడతాడు. తను మావాడ, నాకు అత్యంత సన్నిహితుడు. యాక్చువల్గా వాళ్ళ మిస్సెస్కు జాబ్ వచ్చిందే మా శ్రీధర్ బాబు గారి సహకారంతో. నేను అంటే ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేయగలుగుతా. ఇవాళ శ్రీధర్ బాబు సార్ గారు లెటర్ ఇస్తే ఒక తెలుగు పండిట్ మైనార్టీ కాలేజీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి కూడా తెలుగు సబ్జెక్టే కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు పోస్ట్ని
వాళ్ళు అలాట్ చేసుకోలేకపోయారు. నవ్ స్టిల్ ఇప్పటికి కూడా పోస్ట్ ఖాళీ ఉంది. మేము ఒక్కరి ఉద్యోగాన్ని కూడా ఇప్పటి వరకు తొలగించలేదు. ఎవరో పాపం సోను తీసేసిరా అని అంటారు. పాపం ఆ సోను అనే అబ్బాయిని సార్ మీరు పెట్టేసి సోను అనే అబ్బాయి వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్ట్ నెల కింద వాళ్ళే తీసేసింది. తర్వాత అనేక సందర్భాలలో మా దగ్గరికి వస్తే పాపం సారే దగ్గర తీసుకొని చాలా పాపం పేదరికానికి సంబంధించిన అబ్బాయి కాబట్టి అసలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా 6 నెలల తర్వాత వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వెళ్ళిపోయినప్పటికీ